దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం, 2వ భాగం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువారు నేను గణపరుచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారముందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయం మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఒక ప్రవక్త ఏలీ ప్రవక్త దగ్గరకు వచ్చాడు. అప్పటికి ఆయన వృద్ధుడై ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడు ఆ ప్రవక్త ఏలీ గారికి చెప్తూ ఉన్నాడు. పూర్వకాలం నీ పితరింటి నుంచి దేవుడు ఎన్నిక చేసి యాజకత్వాన్ని ఇచ్చారు. అయితే యాజకత్వమును జరిగిస్తున్న నీ బిడ్డలు దేవుని గణపరచకుండా వారి ఇష్టానుసరమైన రీతిలో ఉన్నారని, దేవుడిచ్చిన ఘనమైన పనిని వారు నిర్లక్ష్యము చేశారని హెచ్చరిస్తూ ఏలీతో మాట్లాడుతున్నాడు ఆ ప్రవక్త. దేవుని ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. ఎవరైతే ఆయనను తృణీకరిస్తారో వారిని కూడా దేవుడు తృణీకరిస్తాడని ఆ మాటలు అక్కడ వ్రాయించి ఉన్నారు. అవును ప్రియులారా, దేవుడిచ్చిన ఈ జీవితంలో, ఈ యొక్క ప్రాణికోటిలో ఘనమైన జీవితాన్ని మనకిచ్చారు. ఆయన మహిమపరచులాగున మన యొక్క జీవితము ఉండాలి. ఆయనకు లోబడి ఆయన ఘనపరిచే రీతిలో మనము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఇక్కడ ఆ విధముగా లేదు. దేవునికి ప్రతికూలమైన పనులు వారు చేయటం వలన వారి యాజకత్వాన్ని కోల్పోయారు. ఈ ఉదయకాల సమయంలో ఒక విశ్వాసిగా, ఒక దేవుని సేవకునిగా ఎటువంటి భక్తి మనం చేస్తున్నాం? చాలామంది సేవకులు ఈ రోజున దేవుణ్ణి పక్కన పెట్టి వారు ఘనపరచబడుతున్నారు. అది ఏమాత్రము మంచిది కాదు. 111వ కీర్తన 9వ వచనంలో వ్రాయబడింది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఘనమైనది, పూజింపదగినది గనుక పూజకు అర్హుడు ఆ పరమాత్ముడే కదా. అటువంటి ఆయన ఘనతను ఈనాడు ఎంతమంది వారి ఇష్టానుసార రీతిగా ఉపయోగించుకుంటున్నారు. అది దేవుని భయం ఉన్నవారు, దేవుని భక్తి ఉన్నవారు ఏమాత్రం అటువంటి పనులు చేయరు. కానీ నాడు చాలామంది అదే మార్గంలో నడుస్తున్నారు. ఒక విశ్వాస జీవితంలో కూడా హెచ్చింపబడటమే కోరుకుంటున్నారు, కానీ దేవుని సందులో తగ్గించుకోవడం నేర్చుకోలేకపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఘనత కోసం చూస్తున్నారు, తదుపరి నష్టాన్ని పొందుతూ ఉన్నారు. ఈ యొక్క పాఠము ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని సందులో మనం తగ్గించుకోవాలి, ఆయన హెచ్చింపబడాలి, ఆయన ఎల్లప్పుడూ గణపరచబడాలి. మన ద్వారా ఘనమైన కార్యాలు ఆయన కోసం మనం చేయాలి. ఘనమైన తలంపులు కలిగి ఆయన కోసం మనం జీవిస్తే ఆయన ఆనందపడతాడు. దావీదు రాజు జీవితంలో అదే జరిగింది. దేవుని గురించి ఘనముగా ఆయన ఆలోచించాడు కనుక ఇశ్రాయేలు సామ్రాజ్యం అటువంటి రాజు లేడని ఎంతవరకు కూడా చరిత్రలో చెబుతూ ఉంటారు. కనుక తగ్గించుకుందాము, ఆయన్ని ఘనపరుద్దాం. ఏలీ కుమారులు ఏలింటి వారు అటువంటి రీతిలో చేయలేకపోయారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని సందులో సాగిపోతున్న వారు తగ్గించుకొని ఆయన పూజించే వారు ఉండాలని, దీవెనలు పొందుకునే వారు ఉండాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. నిన్ను గణపరచకుండా నాయన నీ యొక్క ఘనతను ప్రభు మానవులు తీసుకుంటున్నారు. నాయన అటువంటి జాబితాలు మేము ఎన్నడూ ఉండవద్దు. ప్రతినిత్యం నేను గణపరిచే జీవితం అందరికీ దయచేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు నాయన నీ సన్నిధానములో తగ్గించుకొని నిన్ను మహిమపరుస్తూ దీవించబడటానికి
మీ కృపా సహాయము దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.